రవికిరణ్ గారు చెప్పండి, మీ అంచనా ఏంటి? ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెబుతున్నారు, అట్లాగే మోడీ గారు ఏకంగా 400 సీట్లు వస్తాయంటున్నారు. ఓ పక్కేమో పరిస్థితి అంత ఆశాజనకంగా ఉన్నట్లేదు. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. మాట్లాడండి. వినపడతాను. కేసీఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. చంద్రశేఖర్ గారు, నేను సంవత్సరం పైచిలుగా అనేకమైన డిబేట్స్ ఛానల్స్ లో చేస్తున్నాం. గత 6 నెలలుగా వారు క్యాండిడేట్ గా అనౌన్స్ చేయక డిబేట్స్ రాలేదు. సో ఇప్పుడు 6 నెలల తర్వాత కలవటం మీ ఛానల్ ద్వారా, సో వారికి మంచి జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మిత్రుడుగా. అయితే ఇప్పుడు ఎవరంటే ఇందాక వారు చెప్పినట్టు చంద్రశేఖర్ గారు, ఒక ఈవీఎం లో ఒక ఓటరు బటన్ నొక్కేశాక ఏ పార్టీకి నొక్కాడు ఏంటి అనేది తెలవటం చాలా కష్టం. అది ఒక థర్మామీటర్ ఉంటే మనకి జ్వరం తెలుస్తుంది, కానీ ఇటువంటి మీటర్ ఏం లేదు. ఏదన్నా మీటర్ పట్టుకుంటే గిర్రెని ఫ్యాన్ తిరిగింది అనుకోండి, ఫ్యాన్ ఓటిస్తారు, లేదా కమలం వ్యక్తిస్తే కమలం ఓటిస్తే తెలవటం లేదు. రకరకాల ఎవరు అంచనాలు వాళ్ళే. ఇప్పుడు ఇందాక మీరు కూడా చెప్పినట్టు ఎవరు అంచనాలు వాళ్ళకు ఉన్నాయి సార్. ఇప్పుడు 2019లో మీకు ఒకసారి గుర్తు చేస్తే 2 రోజుల తర్వాత కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్న సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు ప్రతిపక్షానికే చోటు లేదు, 150 సీట్లు నాకే అన్నారు. బట్ ఏమైంది? మొత్తం రివర్స్ అయింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా 150 సీట్లు పైచీలు కట్టున్నారు. సో అప్పుడు ముఖ్యమంత్రి గారు అంచనాలు తప్పైనాయా, ఇప్పుడు ముంచు తప్పు అవుతున్నాయా అన్నది జూన్ 4 తర్వాతే కానీ మధ్యాహ్నం 12 గంటల దాకా మనకు తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు, అనేకమైన సమాచారాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్తున్నా, కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలుస్తారని చెప్పి మన అమిత్ షా గారు అందరూ చెప్పారు. ఏమైంది, గెలిచామా గెలవలేదు కదా, తెలంగాణలో మేమే గెలుస్తున్నాం. అంటే నేననేది ఏంటంటే, ఏ నాయకులు ఆ నాయకులు కొన్ని అంచనాలు ఉండొచ్చు, కొన్ని విషయాలు తెలిసినా సరే ముఖస్థుతి కోసం చెప్పక తప్పదు కాబట్టి చెప్తూ ఉండొచ్చు. సో పకడ్బందీగా ఇలాగే జరుగుతుంది అలాగే జరుగుతుంది అనేది తెలిస్తే తప్పనిసరిగా నాలాంటి వాడు ఎవడన్నా పక్కా తెలుసుంటే మీలాంటి వాడితో గుమ్మకి బెట్టింగ్లు కాసి 100 కోట్లు 200 కోట్లు సంపాదించి మీరు 100 కోట్లు నేను 100 కోట్లు పంచుకుందు. ఆ పరిస్థితి అయితే లేదు. అట్లా కాదు, నేనైతే బెట్టింగ్లు ఎవరు కాయొద్దు, తప్పు అది, దానివల్ల మీరు నష్టపోతారు, ఎవరు నష్టపోయినా మన సోదరుడే కదా అని చెప్తే నేనేదో భయపడ్డానని చెప్పి కొందరు ప్రచారం చేస్తున్నారంట. దానికి మనం ఏం చేస్తాం? మంచి చెప్పినా కూడా ఈ రోజుల్లో అది నచ్చట్లేదు. అది సమస్య అండి. మంచి చెప్పిన మీరంత మాట వాస్తవం. మంచి అంటే చేతకానంలో చూస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమండి ఎవరు గెలుస్తారని అడుగుతారు. అదేంటి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఫోన్ చేసి ఎవరు గెలుస్తారని అడుగుతారు. ఇప్పుడు నా పార్టీ కిషన్ రెడ్డి చెప్తున్నారు, నా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, నా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ చెప్తున్నారు. నేను వాళ్ళ మాటలు కాదని చెప్పి నేను ఇంకోటి ఎలా చెప్తాను? వాళ్ళ దగ్గర కానీ ఇప్పుడు నాకు అధికార ప్రతినిధిగా శాస్త్రీయంగా మా అంచనాలు ఇది పార్టీ నుంచి ఏం రాలేదు. రానప్పుడు నేను అది గంటాపదంగా ఏం చెప్తాను వాళ్ళు చెప్తాను. ఇంకేదన్నా చెప్తే అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు నేను ఎక్కడికో ఎవరికో ఫోన్ చేశాను, కడపకి కాకినాడ నుంచి కడప ఫోన్ చేశాను అనుకోండి, ఒక అతను ఏం చెప్తాడు, కడపలో 10లో 8 టీడీపీ వచ్చేస్తుంది, 2 వైసీపీ వస్తానొచ్చు. ఇంకోటి ఎవరికో ఫోన్ చేస్తే అబ్బాయి సగం సగం అనొచ్చు. ఇంకోటి ఎవరికో ఫోన్ చేస్తే 2 8 అనొచ్చు. అలాంటిది వాళ్ళకి ఏం సమాచారం ఉందో మనకు తెలియదు. సో ఏంటంటే ఒక స్పెక్యులేషనే. సో నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మన అధినేతలు, పార్టీ అధినేతలందరూ విదేశాల్లో రిలాక్స్ అవుతున్నారు, తర్వాత శ్రేణి నాయకులందరూ పక్క రాష్ట్రాల్లో రిలాక్స్ అవుతున్నారు. సో మీరు కూడా రిలాక్స్ అవ్వండి, మిగతా నాయకులు కూడా టెన్షన్ పడద్దు, రిలాక్స్ అవ్వండి. 4వ తారీఖు రండి, కౌంటింగ్ చేసుకుందాం. ఏ పార్టీ ప్రభుత్వం అయితే ఆ పార్టీ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడుకుందాం, ముందుకు వెళ్దాం అని చెప్పేసి నా యొక్క అపీల్ అండి విచారణ ద్వారా. అంటే రిలాక్సేషన్ అంటే చంద్రబాబు గారు చెప్పబెట్టకుండా అమెరికా అని చెప్పి ఎట్లా ఎందుకు వెళ్ళాడు అనేది పెద్ద చర్చ అయింది. మీరేమంటారు? అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీతో లండన్ వెళ్ళారు సార్. ఆయన చెప్పి వెళ్ళారు కదా, ఆయన పలానా రహస్యం చేయలేదు కదా. అవునవును, నేను అది చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు, కోర్టులో కూడా పర్మిషన్ తీసుకున్నారు, వెళ్ళారు. అయితే ఆ దిగటంలో 5 గంటలకు ఆలస్యం అయితేనే ఎన్ని సృష్టించారు చూడండి. డాక్టర్, పిచ్చి డాక్టర్, ఏ డాక్టర్ మాకు కంటైనర్లు తీసుకెళ్లిపోతారని చెప్పి అంటాడు. ఆ ఉయ్యూరు లోకేష్ అని చెప్పి గూగుల్లో కొడితే పుంకాలుగా వస్తున్నాయి ఆయన మీద. ఆయన మనిస్థితితో ఉందో లేదో ఆ దేశంలోనూ వెర్జీనియా కోర్టులో చెప్తున్నారు, ఇతను మనిస్థితి సరిగ్గా లేదని. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పతాక శీర్షులు పెట్టడం, 5 గంటలకు ఆలస్యం అయితే ఏదో అయిపోయింది, ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోయి డబ్బులు దింపేశారు, లోడింగ్ అన్లోడింగ్ అయిపోయింది అన్నారు. తీరా ఏమైంది, ల్యాండింగ్ పర్మిషన్ రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వెయిట్ చేశారు, దిగారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
సో వారైతే వారి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతోనే వెళ్ళారు. అలాగే లోకేష్ గారు కూడా వెళ్ళారు. సో జనరల్ గా ఏంటంటే మనం ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ల్యాండ్ అయ్యారు. వారి అభిమానులు ఎయిర్పోర్ట్ లో వచ్చారు, సీఎం జగన్ అన్నారు, కొంతమంది మోకాళ్ళ మీద నిలబడేది అన్నారు, ఇది చేస్తారు, మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా యుఎస్ వెళ్తే తప్పనిసరిగా ఆయనకి కూడా అభిమానులు, వీరాభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతారు, అంతకన్నా ఎక్కువ పలుకుతారు. ఇప్పుడు బీజేపీ జనసేన కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ పలుకుతారు. బట్ అటువంటి విజువల్స్ ఇప్పుడు ఆయన శనివారం రాత్రి వెళ్ళారు, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం వచ్చేసింది, 50 గంటల పైన దాటింది. అటువంటి విజువల్స్ ఏ దేశంలోనూ మనం చూడలేదు. ఆయన ఏ దేశంకి వెళ్ళినా ఫాలోవర్స్ ఉంటారనుకోండి, చూడలేదు అనుకుంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. మరి ఒకటి, ఆయన పూర్తిగా ప్రైవసీగా నా వ్యక్తిగత సమయం ఇది, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నేను ఇప్పటికే చాలా వ్యక్తి ఉన్నాను, రిలాక్స్ తీసుకున్నాను అనుకుండొచ్చు. 2, కుట్రలు నా మీద చేసే అవకాశం ఉంది, ఇది ఎందుకు ఈ చెప్పడం, ఎవరైనా దాడులు చేస్తారా, పరిస్థితులు బాగోలేదనే ఉద్దేశంతో కూడా ఆయన ఏం బయట పోస్ట్ చేయలేదు. లోకేష్ గారు కూడా పోస్ట్ చేయలేదు కనీసం. లోకేష్ గారు కూడా ట్విట్టర్ లో కనీసం ఆయన మన వైజాగ్ లో జరిగితే ట్వీట్ చేశారు. అలాంటిది ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా పోస్ట్ చేయలేదు. సో ఇటువంటిది ఏంటంటే కొంత టీడీపీ శ్రేణుల్లోనే, లేకపోతే ముఖ్య నాయకులు తెలిసి ఉంటది అనుకోండి, మిగతా జనరల్ శ్రేణులు అంటే కేసులు ఉన్నాయి కాబట్టి చెప్పి వెళ్ళాలి కదా. కేసులు ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా సిఐడి వాళ్ళని అడగకుండా వెళ్ళారనేది ప్రధానమైనటువంటి విమర్శ. అక్కడ ఇమ్మిగ్రేషన్ లో ఆపారని. అవును, అలా విమర్శని పేపర్ లో వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో మన దగ్గరికి అయితే సిఐడి అధికారులు లుకౌట్ నోటీస్ ఇచ్చిన పేపర్ గానీ ఏది సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ రాలేదు. సో అంటే ఎలా ఉందంటే ఆ పేపర్ లో వచ్చిందని మాత్రం నిజమని అనుకుంటా లేదు. ఒకవేళ ఆ సిఐడి లుకౌట్ నోటీస్ ఉంటే మన దగ్గర లుకౌట్ నోటీస్ ఆయన చెప్పకుండా వెళ్ళారు, అలా అంటే అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? లుకౌట్ నోటీస్, జనరల్ గా లుకౌట్ నోటీస్ ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సో కోర్టు పర్మిషన్ లేని వ్యక్తిని ఎందుకు ఇమిగ్రేషన్ నుంచి పంపించారు? అంటే కోర్టు ఇచ్చిన దాంట్లో అట్లా స్పెసిఫిక్ ఏమి లేదు అట్లండి. బట్ సిఐడికి అయితే ఇన్ఫార్మ్ చేయాలట, స్కామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి. అలాగండి, ఓకే. సో అలా సమాచారం ఇచ్చున్నారో లేదో అది మనం మీడియాలో చూస్తున్నాం. నేను అనుకుంటే ఎన్ని ఊహాగానాలే, ఎవరి కాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, చిల్ అవుట్ అవుతున్నారు, మీరు కూడా చిల్ అవుట్ అవ్వండి అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్.